కర్నూలు జిల్లా బైంస మండలం మంజరి గ్రామంలో వివో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి ముతోలు ఎమ్మెల్యే పావ రామారావు పటేల్ భూమి పూజ చేశారు. భవన పనులను నాణ్యతా ప్రమాణాలతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని ఎమ్మెల్యే అన్నారు. మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ఈ భవనం కీలకంగా ఉపయోగపడుతుంది అని సమావేశాలు, శిక్షణలు, ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుతుంది అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 6 నెలల తర్వాత ఒక కోరికకై వచ్చి వివో మహిళా సోదరులకు వివో బిల్డింగ్, ఈ వివో బిల్డింగ్ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రతి విలేజ్లో వివో మహిళలు వేరే ఇంట్లో కూర్చుండి మాట్లాడుతున్నారు. వాళ్ళకు షెడ్ కావాలని మొత్తం భారతదేశంలో అన్ని జాగాల వివో షెడ్లు, వివో బిల్డింగ్స్ కావాలని పెట్టడం జరిగింది. దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ 75% ఉంటుంది, 25% స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఉంటుంది. ఇప్పుడు కొత్త స్కీమ్లో అది మీది పాత స్కీమ్లోనే శాంక్షన్ అంటే కొత్త స్కీమ్లో 60% గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, 40% స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ ప్రొసీజర్లో ఇక్కడ అన్ని విధాలుగా జీపీ బిల్డింగ్ అనుకోండి, పీపో బిల్డింగ్ అనుకోండి, రైతులు విలేజ్లో ఉన్న సోదరులందరూ డెవలప్ కావాలని ఒక నిర్ణయంతో డెవలప్ చేస్తున్నది. ఏది ఏమైనా ఇప్పుడు మన ఆనందరావు పటేల్ అన్నాడు, మాంజరీ గ్రామం అంటే పటేల్కు దగ్గరనే నా అనుబంధం